సాధారణంగా ఎవరైనా ఒక చోట చనిపోతూ ఉంటారు. కానీ ఓ మహిళ 2 చోట్ల చనిపోయింది. వినడానికి కాస్త విడ్డూరంగా ఉన్న ఇది వాస్తవం. అదేంటి? ఒక మనిషి ఒక్కసారే చనిపోతారు. 2 సార్లు ఎలా సాధ్యమన్న అనుమానాలు కలుగుతాయి. కానీ ఓ మహిళ విషయంలో అలాగే జరిగింది. అందుకు సాక్ష్యంగా 2 డెత్ సర్టిఫికెట్లు కూడా ఉన్నాయి. అయితే ఈ వింత ఘటన ఎలా జరిగింది? ఆ మహిళ నిజంగానే 2 చోట్ల చనిపోయిందా? లేదా ఇందులో ఏదైనా తిరగాసు ఉందా అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. నిజామాబాద్ జిల్లా జుక్కల్ మండలం మహమ్మదాబాద్ గ్రామానికి చెందిన ఓ మహిళ 2024 ఆగస్టు 10న చనిపోయింది. ఆమె భర్తకు 2 భార్యలు. ఆ 2 భార్యల్లో మృతురాలు ఒకరు. మృతురాలికి సంతానం లేరు. కొంతకాలంగా అస్వస్థకు గురైన ఆమె సంగారెడ్డి ఆసుపత్రిలో కన్నుమూసింది. తన సోదరి చనిపోయినట్లు ఆగస్టు 12న సంగారెడ్డి మున్సిపాలిటీలో దరఖాస్తు చేసుకున్నాడు. ఈ క్రమంలోనే సంగారెడ్డి మున్సిపల్ ఆగస్టు 17న సదరు మహిళకు సంబంధించిన డెత్ సర్టిఫికెట్ జారీ చేసింది. ఇదిలా ఉంటే భర్త మరో భార్య కుటుంబానికి చెందిన వారు సెప్టెంబర్ 5న మహమ్మదాబాద్ పంచాయతీలో మరణ ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకున్నారు. పంచాయతీ కార్యదర్శి సదరు మహిళ మహమ్మదాబాద్లో మరణించినట్లు సెప్టెంబర్ 25 డెత్ సర్టిఫికెట్ జారీ చేశారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మరణ ధృవీకరణ పత్రంలో మృతురాలి భర్త పేరు మార్చారు. మొత్తానికి ఒకే మహిళ 2 చోట్ల మరణించినట్లు డెత్ సర్టిఫికెట్లు జారీ అయ్యాయి. ఎకరం భూమి కోసం ఇరు కుటుంబ సభ్యులు అధికారులకు లంచాలిచ్చి తమ పని పూర్తి చేసుకున్నారు. కాసులకు కకుర్తిపడి ఇరు మున్సిపాలిటీ అధికారులు తప్పుడు పత్రాలు జారీ చేయడం కోసం మెరుపు. ఇక డెత్ సర్టిఫికెట్స్తో సదరు మహిళ పేరున్న ఉన్న ఎకరం భూమిని తమ పేరున పటా చేయాలని రెవెన్యూ కార్యాలయం మెట్లెక్కేందుకు 2 కుటుంబాలు సిద్ధమయ్యాయి. మరోవైపు ఈ విషయంపై కొందరు స్థానికులు బాన్సువాడ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. సంగారెడ్డి జిల్లా మహమ్మదాబాద్ పంచాయతీల నుంచి జారీ అయిన మరణ ధృవీకరణ పత్రాలను అధికారులకు సమర్పించారు. ఈ విషయం సీరియస్గా తీసుకున్న అధికారులు విచారణ చేపట్టారు. సదరు వ్యక్తులు తప్పుడు పత్రాలు సమర్పించి మరణ ధృవీకరణ పత్రాలు పొందినట్లు తమ దృష్టికి వచ్చింది అన్నారు. మృతురాలి పేరున ఉన్న పట్టా భూమిని పట్టా మార్పిడి ఆపాలి అంటూ తహసీల్దార్కు ఆదేశాలు ఇచ్చామని అధికారులు తెలిపారు. అలాగే డెత్ సర్టిఫికెట్లు జారీ చేసిన వారిపై చర్యలకు సిఫార్సు చేస్తామని హామీ ఇచ్చారు. ఏది ఏమైనా ఇప్పుడు ఒక్క మహిళ 2 చోట్ల మృతి అన్న వార్త స్థానికంగా చర్చీయాంశంగా మారింది. డబ్బు కోసం ఎలాంటి నీచమైన పనులకు తెగబడతారో అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.